మంచి కుమార్తె ఒక ఆయన వివాహం చేసుకుంది. ఓకే, వివాహానికి ముందు అన్నీ మాట్లాడుకున్నారు. అతని ఉద్యోగం బాగుంది, అతని రూపం బాగుంది, అతనికి సంబంధించిన అన్ని అలవాట్లు బాగున్నాయి. పెద్దవాళ్ళు కూర్చొని దాన్ని అరేంజ్ చేశారు. వివాహం అయిపోయింది. వివాహం అయిన మరుసటి రోజు ఆయన నిద్ర లేచిన వెంటనే బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ, అలాగే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి టవల్ పక్కన పడేసి వెళ్ళి కిచెన్లో ఉన్న ఒక 2 బ్రెడ్ శాండ్విచ్లు తినేసుకొని బ్యాగ్ సర్దుకొని తనకు తానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ భార్యకి ఎలా ఉంటుంది? గుండె ఒక్కసారి ఆగిపోయినంత పని అయింది. ఇదేంటి, ఉదయం లేచిన వెంటనే ఒక గుడ్ మార్నింగ్ లేదు, ఎలా నిద్ర పట్టిందని అడగలేదు, మా ఇల్లు ఎలా ఉందని అడగలేదు, నా ఆరోగ్యం ఎలా ఉందని అడగలేదు, ఏమీ అడగలేదు, నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం ఆఫీస్కి వెళ్తున్నానంటే వెళ్తున్నానని కూడా చెప్పలేదు. మౌనంగా వెళ్ళిపోయాడు. ఒకళ్ళు నేను ఏమైనా తప్పు చేశానా ఏంటి? నా వల్ల ఆయన ఏమైనా హర్ట్ అయ్యాడేంటి? నేనంటే అసలు నీకు ఇష్టమా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని 100 ప్రశ్నలు వస్తాయి ఆ అమ్మాయికి. పోనీ అబ్బాయిని అదే ప్లేస్లో పెట్టి చూద్దాము. తన భార్య పొద్దున్నే నిద్ర లేచింది, వివాహమైన మరుసటి రోజునే నిద్ర లేచింది. తను కూడా బెడ్కి ఆనుకొని కూర్చొని ఫోన్ చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ, తన ఫాలోవర్స్, తన లైక్స్ చూసుకుంటూ ఉంది. తనకు తానే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తెచ్చుకొని కాఫీ తాగింది. వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చింది. తనకు తానే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయట వరండాకి వెళ్ళి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ అమ్మగారితోనూ వాళ్ళ నాన్నగారితోనూ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంది. ఇవన్నీ చూస్తున్న తన భర్తకి ఏమనుకుంటాడు? ఇదేంటి, లేచిన వెంటనే నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తన ఫోన్ కాల్లో తను ఉంది, తన బ్రేక్ఫాస్ట్ తను చేసుకుంది, తన కాఫీ తను చేసుకుంది, నాతో ఏం మాట్లాడకుండా వెళ్ళి బయట కూర్చొని చేస్తూ ఉంది. ఏమైంది ఈమెకి? అసలు ఈమెకి నేనంటే ఇష్టమా లేదా? ఈమె ఇష్టపడి నన్ను చేసుకుందా లేదా అని 100 ప్రశ్నలు అడుగుతాం కదా. మనం కూడా లేచిన వెంటనే దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడంట. నాతో మాట్లాడతాడేమో, నాకు ప్రార్థన చేస్తాడేమో, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, ప్రభా నన్ను సురక్షితంగా ఈరోజు నన్ను ఇద్దరు లేపేవయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తామయ్యా, నన్ను నా కృతజ్ఞతలు చెల్లిస్తాడేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనం లెగిస్తాము, ఫోన్ పట్టుకుంటాము, కాల్స్ ఎవరైనా చేశారా, మెసేజ్లు ఎవరైనా చేశారా, ఫాలోవర్స్ ఎవరైనా చేశారా, లైక్లు ఎవరైనా చేశారా, ఓకే అంత నార్మల్గానే ఉంది. వాష్రూమ్కి వెళ్తాము, ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాము, కాఫీ తాగుతాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాము. దేవుడు కూడా అర్రే నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడే. బాప్తిసం తీసుకున్నాడుగా మొన్నే, వివాహం చేసుకున్నట్లుగా బాప్తిసం తీసుకున్నాడుగా మొన్నే. మనం అనుకుంటాం బాప్టిజం ఇస్ ద కంక్లూజన్ అనుకుంటాం క్రిస్టియన్ లైఫ్కి. బాప్టిజం తీసుకున్నాం అంటే అమ్మ ఇంకా బాప్టిజం తీసుకున్నాం, ఇంకా రిలాక్స్ అయిపోదాం, ఎందుకంటే మనకి పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ బాప్టిజం ఈజ్ నాట్ ఎ కంక్లూజన్, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ స్పిరిచువల్ లైఫ్కి, నీ యొక్క జీవితానికి, నీ యొక్క ఆత్మీయమైన జీవితానికి బాప్తిసం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. దేవునితో ఒక రిలేషన్ స్టార్ట్ చేస్తున్నట్లే. వివాహం చేసుకున్న తర్వాత భర్తతో మాట్లాడకుండా లేదా భార్యతో మాట్లాడకుండా మన ప్రైవేట్ లైఫ్ని, మన ఇండిపెండెంట్ లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎంత ఫన్నీగా ఉంటుందో, బాప్తిసం తీసుకుని ఆ తర్వాత దేవునితో ఎటువంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయకుండా, దేవునితో ఎట్లాంటి సంభాషణ లేకుండా మనము మౌనంగా మన పని చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ కేవలం మన అవసరం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తామంటే దేవుడు దాన్ని బట్టి ఎంత బాధపడే దేవుడే ఉన్నాడు.